ఓకే మమ్మీ, మా చైల్డ్హుడ్ లో నాకు అక్కకి ఎప్పుడు నువ్వు ఆల్వేస్ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి, ఇంట్లోనే ఉండిపోకండి, ఈవెన్ ఆఫ్టర్ యువర్ మ్యారీడ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్ట్రాంగ్ గా ఇన్స్టిల్ చేసావు కదా మాలో. వై డూ యూ థింక్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్? నా లైఫే ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను ఇంట్లో ఉండిపోయా, నాకు బయట జాబ్ చేయాలని లేకపోతే ఏదన్నా బిజినెస్ చేయాలని కోరిక. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి, ఎవరు లేరు కదా మళ్ళీ వెనకాల చూసుకుంటానికి అంట మూలాన నేను ఉండిపోవాల్సి వచ్చింది. కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసినా కానీ అటు రెస్ట్ ఉండేది కాదు, ఇటు ఇన్కమ్ లేదు. దాని మూలాన ఎందుకు నా పిల్లలు ఇట్లా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళ వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటట్టు ఉండాలి, అన్నిటికీ సైలెంట్గా ఎస్ అనే లైఫ్ అసలు ఉండకూడదు, వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకు ఉండాలనుకునేదాన్ని. నేను అక్క ఇద్దరం గైనకాలజీ చేశాం కదా. నౌ వీఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే ఈ రోజు మనం వచ్చిన ట్రిప్ నేను ఒక్కదానే కాకుండా నిన్ను కూడా తీసుకురాగలిగాను కాబట్టి నాకు ఈ రోజు మెడిటేషన్ క్యాంప్ కి రావాలనిపించింది, హిమాలయాస్ కి, 1000 కిలోమీటర్ల దూరంకి. అదే నేను ఎవరో మీద డిపెండ్ అయి ఉంటే, డాడీ మీదో లేదా మా హస్బెండ్ మీదో డిపెండ్ అయి ఉంటే, వాళ్ళకి వీలయ్యే టైంకే వచ్చేవాళ్ళమేమో. వాళ్ళకున్న బిజీలో అసలు ఇదంతా అయ్యేది కూడా కాదేమో. ఓన్లీ తీసుకెళ్ళినప్పుడే రాగాలి. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లైఫ్ లో మన డెసిషన్స్ మనకు నచ్చిన టైంలో మనకు నచ్చినట్టు చేసుకోగలుగుతాం దీనివల్ల.